ఒకరు లేదు లేదు నాయన, ఈ ఆఖరి దినాలలో, ఈ అంత్య దినాలలో ఏకాత్మ ఏలుబడి చేయునుగాక, సంఘముల మధ్య ఏకాత్మ ఏలుబడి చేయునుగాక. పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్క దైవ జనుడి గుండెల్లో మీరు అయ్యా సంచారము చేసి మీ ఆత్మ కార్యములు మా సంఘములలో, మా సేవలలో మీరు జరగనివ్వండి అయ్యా. ఆత్మని ఒప్పుకొని వారందరూ నిశ్చయముగా ఈ కాన్ఫరెన్సుల ద్వారా పెను మార్పు నందుదురుగాక. విప్లవాత్మకమైన కార్యములు, విశేషమైన సంగతులు పరిచర్యలలో ప్రారంభించబడునుగాక. ప్రజలు అనేకులు ఆశ్చర్యపోనట్లుగా, అనేకులు ప్రభువా నీ వైపుకు త్రిప్పబడగలిగిన ఆత్మ కార్యాలను ప్రతి సంఘములో మీరు జరగనివ్వండి నాయన. ఇదిగో ఏ విధము చేతనైన ప్రభువా, తెలుసో తెలియకో ఒకవేళ ఏదైనా ఒక సంఘం నామకార్థతలోనికి వెళ్తున్నట్లయితే నిశ్చయముగా వారి దారి మళ్లించబడునుగాక, వారి దారులు మళ్లించబడునుగాక. ఆత్మ మార్గములోనికి, నీ నడిపింపులోనికి యేసు నామములో ప్రతి సేవ వచ్చునుగాక. డినామినేషన్ల భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ప్రతి దైవజనుడు, ప్రతి సంఘము ఆత్మ నడిపింపులోనికే వచ్చునుగాక. ఉన్నతమైన ఉపదేశము మీద సంఘము కట్టగలిగిన సామర్థ్యము ప్రతి దైవజనుడికి మీరు అనుగ్రహింపచేయండి ప్రభువా. ఏ విధము చేతనైన నాయన, ఇదిగో దైవజనుల ఆలోచనలు మీరు మరుగు చేసి మీ ఆలోచనలే దైవజనులలో మీరు జరగనివ్వండి ప్రభువా. ఆత్మ సంబంధమైన ఆలోచనలే మా సేవకులు చేయుదురుగాక, మా దైవజనులు జరిగించుదురుగాకని ప్రకటిస్తున్నామయ్యా. ఏ విధము చేతనైనయ్యా, ఇదిగో ఈ మెట్ట ప్రాంతాలలో, ఈ భయంకరమైన ప్రభువా ఎలాంటి సౌకర్యాలు లేని ఈ ప్రాంతాల్లోనైనా, ఈ ప్రాంతాల్లో నడిపించబడుతున్న దైవజనులందరూ నీ ఆత్మ చేతనే నడిపించబడాలి. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య అంతా నీ ఆత్మ సంబంధంగానే ఉండాలి ప్రభువా. ఏ విధము చేతనైన ప్రభువా మనుషులను సంతోష పెట్టేవారిగా ఇక్కడ ఉన్న దైవజనులు ఉండటకు వీలు లేదయ్యా. నిన్ను సంతోష పెట్టేవారిగా, అయ్యో ఆత్మలో హర్షించగలిగిన కృప సంఘానికి నేర్పగలిగిన అభిషేకవంతులను మీరు లేపడినాయన. పరిశుద్ధాత్ముడా, సంఘాల్లో నుండి మీరు లేవండి, బలము ధరించుకోండి. అంతరంగ పురుషునిగా ఒక్కొక్కరిని మీరు బలపరచండి నాయన. ఇప్పటి వరకు మా పరిచర్యలో మా చిత్తము, మా ఆలోచనలే, మా నడిపింపే ఉద్యమో లేదు లేదయ్యా. నిశ్చయముగా నీ ఆత్మ నడిపింపు మాకు కావాలి నాయన. నీ ఆత్మ నడిపింపు ఉంటేనే కొన్ని ఆత్మలు రక్షించబడతాయ్యా, కొన్ని ప్రాంతాలు దీవించబడతాయ్యా. నీ ఆత్మ అయ్యా నడిపింపు లేకపోతే, మా సొంత నడిపింపులే ఉంటే, మా సొంత తలంపులే ఉంటే, మా జ్ఞానమే పనిచేస్తే అయ్యా ప్రజలు నీ వైపుకు త్రిప్పబడరు నాయన. లేదు లేదయ్యా, మా జ్ఞానం అంతా మరుగైపోవాలి, మా ఆలోచనలన్నీ మరుగైపోవాలి. నీ ఆత్మ కార్యములే నశించిపోతున్న కొన్ని ఆత్మలను అగ్నిలో నుండి ఒకరిని లాగినట్లుగా నీ ఆత్మ కార్యములు లాగాలేస్తున్నాములో కృప కావాలయ్యా, మాకు కృప కావాలయ్యా. నీ ఆత్మాభిషేకముతో నింపబడుటకు నీ కృప మాకు దయపాలింపచేయమని పరిశుద్ధాత్ముడా ఏ విధము చేతనైనను ఈ ఆఖరి దినాలలో నిశ్చయముగా ప్రతి సంఘములో నీ ఆత్మ నడిపింపు వచ్చునుగాక, నీ ఆత్మ నడిపింపు కలుగునుగాక. ఆతురపడి ఆత్మలో అంగలార్చని కృప ప్రతి దైవజనుడికి, ప్రతి సంఘానికి మీరు అనుగ్రహించుదురుగాక. ఎక్కడ నిశ్చయంగా ఉపదేశముతోనే సంఘాలు కట్టబడాలి, ఉపదేశములోనే సంఘాలు స్థాపించబడాలి. మందిరాల పేర్లు ఏవైనా ఆ మందిరాలన్నీ నీ శరీరం గనుక, అది ఒక్కటే గనుక, ఒక్కటే బోధలోనికి, ఒక్కటే ఉపదేశములోనికి, ఒకే ఆత్మ నడిపింపులోనికి అన్ని సంఘములు వచ్చునుగాక అని ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్ముడా ఈ ప్రార్థన మనవులు మీ పాద సన్నిధికి చేర్చుకొని ఇప్పుడే మీరు కార్యాన్ని ప్రారంభించి మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన